చంద్రబాబు గారి రాజకీయ అనుభవం సుమారుగా ఒక 45 సంవత్సరాల దాకా ఉండొచ్చు. ఆయన పరిపాలన అనుభవం వచ్చి ఇది 16వ సంవత్సరం. అంటే 3 టర్మ్స్ తర్వాత ఇది 4థ్ టైము ఫస్ట్ ఇయర్ కూడా కంప్లీట్ చేసుకున్నారాయన. ఆయన వయసు సుమారుగా 75 సంవత్సరాల దాకా ఉండొచ్చు. ఆయన ఈ రాజకీయ అనుభవం ఏదైతే ఉందో, ఈ రాజకీయ అనుభవంతో పాటు పరిపాలన అనుభవం కూడా ఒకసారి మనం కొంచెం డీప్‌గా, లోతుగా చూస్తే గతంలో ఆయన ఎప్పుడు చెయ్యని పీఆర్ స్టంట్స్, ఈ టర్మ్‌లోనే పీఆర్ స్టంట్స్ ఎందుకు చేస్తున్నారు అనేది చాలా చర్చగాను, చాలా లోతుగా ఆలోచించేవాళ్ళు, రాజకీయ అనుభవంగా కొంచెం డీప్‌గా ఆలోచిస్తారు చూసారా? వాళ్ళల్లో ఈ చర్చ బాగా జరుగుతుంది. గతంలో మీరు చూసినట్టయితే చంద్రబాబు గారి మీద ఒక విమర్శే అనుకోండి. చంద్రబాబు గారు చాలా దూరంగా ఉంటారు. లో క్లాస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌తో మమేకం అవ్వరు. ఆయన అందరిని దూరంగా పెడతారు. ఆయన డిఫరెంట్ పొలిటీషియన్ అని చెప్పి, క్లాస్ పొలిటీషియన్ అని చెప్పి ఆయనకి ఒక విమర్శ అయితే ఉంది. సో, ఆ విమర్శని ఇప్పుడు ఈ టర్మ్‌లో దాన్ని కూడా చెరుపుకోవాలి అని చెప్పి ఆయన వయసు సహకరించకపోయినా, ఆయన అధికారంలోకి ఎప్పుడైతే వచ్చారో ఈ 2024లో అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 నెలలకోసారైనా సరే, 1 నెలకోసారైనా సరే ఏదో ఒక స్టంట్ అయినా చేయడం జరుగుతుంది. స్టంట్ ఎందుకు అంటున్నావు అని మీకు అనిపించవచ్చు. ఆ స్టంట్ కాదా అనేది ముందు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చంద్రబాబు గారు ఒక వ్యక్తిని, చెప్పులు కుట్టే వ్యక్తిని కలవడానికి వెళ్ళారు. ఆయన కారులోనే ఎక్కించుకొని ఆయన ఒక షాప్ దగ్గర కలిసినట్టుగా, ఆయన కారులో కూర్చొని ఆయన ఇంటికి వెళ్ళినట్టుగా మనం చూసాము. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు గారు పెన్షన్ ఇవ్వడానికి కోసం హెలికాప్టర్లో దిగి హెలీప్యాడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే ఒక ఆటోలో ఎక్కడం జరిగింది. దాని తర్వాత చంద్రబాబు గారు రీసెంట్గా ఎక్కడో పిల్లలతో సెల్ఫీలు కూడా దిగారు. ఆ కాలనీలో నడుచుకుంటూ వెళ్ళారు. అవి ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. సో, ఈ అన్నిటిలోనూ మీరు గమనించింది ఏంటంటే మైక్ అనేది చంద్రబాబు గారికి కంపల్సరీ ఒక మైక్ అనేది అక్కడ పెట్టడం జరుగుతుంది. అంతేకాదు చంద్రబాబు గారితో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి కూడా ఒక మైక్ అరేంజ్ చేస్తున్నారు. అంటే పబ్లిక్లోకి ఒక సింపతిని పంపించాలి. చంద్రబాబు గారు మారారు. ఇప్పుడు సిబిఎన్ గారు లో క్లాస్ పీపుల్తో, మిడిల్ క్లాస్ పీపుల్తో ఒక బాండింగ్ ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పి ఒక సంస్థ, షో టైమ్స్ అనే సంస్థ, ఆయన రాబిన్ శర్మ, ఆయన క్రియేట్ చేసే ఈ పిఆర్ స్టంట్స్ అన్నీ కూడా ఆయన అండర్లోనే జరుగుతూ ఉంటాయి. సో, సిబిఎన్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ అనుకుంటారు, అరే చంద్రబాబు గారు పేదలతో కలుస్తున్నారు, మమేకం అవుతున్నారు, సాదాసీదా మనుషులతో ఆయన మాట్లాడుతున్నారు అని చెప్పి ఒక గాసిప్స్ ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి ఈ పిఆర్ స్టంట్స్కి ఆయన మొదలు పెట్టడం జరిగింది. కానీ ప్రజలు అర్థం చేసుకునేది ఏంటంటే, ప్రజలకి క్లియర్గా కనిపించేది ఏంటంటే ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ స్టంట్. ఎందుకంటే మీరు గమనించారో లేదో, చంద్రబాబు గారు హెలికాప్టర్ దిగంగానే ఆటో ఎక్కడికి ఎలా వచ్చింది, ఆటో అతనికి మైక్ ఎలా వచ్చింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే చంద్రబాబు గారు ఒక కిరాణా షాప్కి వెళ్ళి అక్కడ కిరాణా షాపు వ్యక్తితో మాట్లాడుతుండగా ఒక చెప్పులు కుట్టే వ్యక్తి వచ్చాడు. సో, అక్కడ చంద్రబాబు గారితో పాటు వాళ్ళిద్దరికీ కూడా మైక్స్ ఉన్నాయి. సో, ఇదంతా చూస్తూ ఉంటే ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్. ఇది చాలామంది స్టంట్ కాదు అనుకుంటారు, కానీ ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా ప్రిపేర్ చేసే, చంద్రబాబు గారితో ఎవరు మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, ఏ సబ్జెక్టు మీద మాట్లాడాలి, చంద్రబాబు గారు అడిగిన దానికి ఏం సమాధానాలు చెప్పాలి అని చెప్పి ఒక ప్రీ ప్లాన్డ్గా ఒక కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా చేసేదంతా కూడా తెర వెనకాల షో టైమ్స్ అనే సంస్థ, రాబిన్ శర్మ. అయితే గతంలో జగన్ గారు మీద ఒక విమర్శ ఉంది. ఇది జగన్ గారు పరదాల సీఎం, పరదాలు కట్టుకొని బయటికి వస్తారు అని చెప్పి ఒక విమర్శ టీడీపీ వాళ్ళు ట్రోలింగ్ చేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన జనం వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ నుంచే పేదలతో కలవడం, పేదలతో కూర్చొని మాట్లాడడం, పేదలతో ట్రావెల్ చేయడం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ నుంచే చేసుకుంటూ వచ్చారైనా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కొత్తగా స్టంట్స్ కానీ ఏమీ చేయలేదు. ఆయన
స్టార్టింగ్లోనే రాజకీయాలు రావడమే ఆయన పేదలను కలుపుకుంటూ రావడమే జరిగింది. సో జగన్ గారు పరదాలు ఏర్పాటు చేసుకున్నారు అంటే జనాలు వస్తున్నారు, ఎక్కువగా వస్తున్నారు కాబట్టి ఆ జనాలు ఫ్లోటింగ్ని కంట్రోల్ చేయాలి అని చెప్పి ఒక పరదాలు ఏర్పాటు చేసుకున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ సిబిఎన్ గారికి మాత్రం సిబిఎన్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరితో మాట్లాడుతున్నా సరే అటు పరదాలు కూడా లేవు, పబ్లిక్ కూడా లేరు. సిబిఎన్ గారు ఎక్కడ వెళ్తారన్నా సరే, ఎక్కడికి ఆ ప్రోగ్రాం ఫిక్స్ చేస్తే ఏకంగా ఆ గ్రామంలో ఆ దరిదాపుల్లో ఉన్న ఇళ్లలో కూడా ఖాళీ చేస్తున్నారు, లేదా ఇళ్లలో నుంచి బయటికి రావద్దు అని చెప్పి కూడా అక్కడ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అయితే సిబిఎన్ గారు మాత్రం ఈ పిఆర్ స్టంట్స్ని వన్ బై వన్ కంటిన్యూగా చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఆల్రెడీ వైసీపీ వాళ్ళు సిబిఎన్ గారి మీద ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. సిబిఎన్ గారు ఆయన రాజకీయ స్టార్టింగ్ నుంచే ఈ విధంగానే ఆయన బిహేవియర్ ఉంటే కొత్తగా చేయాల్సిన అవసరం ఉండేది కదా ఆయనకి. కానీ సిబిఎన్ గారికి ఇటువంటి బిహేవియర్ లేదు కాబట్టి ఇటువంటి బిహేవియర్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి ఒక కొత్త స్టంట్గా, కొత్త పొలిటికల్ స్ట్రాటజీగా ఈ పిఆర్ స్టంట్స్ని సిబిఎన్ గారి పబ్లిక్తో మమేకం అవుతున్నారు అని చెప్పి ఒక ట్రోలింగ్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి అటు టీడీపీ కానీ, టీడీపీకి తెర వెనకాల వర్క్ చేస్తున్న షో టైమ్స్ అనే సంస్థ కూడా బాగా కష్టపడుతున్నారు. కానీ ఇది స్టార్టింగ్ వరకు బాగానే ఉంటుంది, కానీ కొంచెం ముందుకెళ్ళే కొద్దీ ఇది క్లియర్గా ప్రజలకి అర్థమైపోద్ది. ఎందుకంటే ఇది ప్రీ ప్లాన్డ్గా క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి. సిబిఎన్ గారు ముందు ఎటువంటి పిఆర్ స్టంట్స్ చేయబోతున్నారు అనేది వీ హ్యావ్ టు వాచ్. థ్యాంక్ యూ.